మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చి ఆయన సిలువ వేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తే, రెండవసారి ప్రభు రాజులకు రాజుగా రాబోతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు అన్యాయపు తీర్పు తీర్చబడినటువంటి వాడుగా పిలాతు ఎదుట ఆయన మనుష్యుని ద్వారా తీర్పు తీర్చబడిన వాడుగా కనబడుతున్నాడు. కానీ రెండవసారి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆ మెస్సియానే రాబోతున్నటువంటి మెస్సియాగా కూడా ఉంటాడు. ఆయన మనుషులు అందరికీ తీర్పు తీర్చగలిగినటువంటి ప్రధాన న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉంటున్నాడు. మొదటిసారి పిలాతు ఎదుట ఆయన చేతులు కట్టుకొని తీర్పు తీర్చబడిన వాడుగా ఉన్నాడు. కానీ రెండవసారి పిలాతు లాంటి వాడు ఆయన దగ్గర చేతులు కట్టుకొని తీర్పు దేవుని ద్వారా తీర్చబడేటువంటి